Good afternoon, viewers. This is Ratna English channel. Before explanation, please subscribe to my channel. Thanks to all. Today we will learn sentence formation. How to learn is sentence formation. ఈజీ వేలో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అసలు ఎలాగా అనేది ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాము. అసలు ఇంగ్లీష్లో తెలుగులో ఒక వాక్యం మనం మాట్లాడేటప్పుడు అది ఏ ఫార్మేషన్లో ఉంది, దాన్ని ఇంగ్లీష్లో చేంజ్ చేసేటప్పుడు ఎలాగ చేంజ్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. సెంటెన్స్ ఫార్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ తీసుకున్నాను తెలుగు, లేదంటే నేను పాటలు పాడతాను. నేను పాటలు పాడతాను అంటే కొంతమంది ఎలా ట్రాన్స్లేట్ చేస్తారంటే నేను, కాబట్టి పాటలు సాంగ్స్ పాడతాను, సింగ్, ఇలా ట్రాన్స్లేట్ చేసుకుంటారు. అప్పుడు ఏమొస్తుంది, సాంగ్స్ సింగ్ అని వస్తుంది. అది రైటా? రాంగ్. దట్ ఈస్ రాంగ్. అది రాంగ్ అయితే. అలా కాకుండా ఏంటి, ఇంగ్లీష్లో మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి ఒక ఫార్ములా లాంటిది ఉండిద్ది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్ములా ప్రకారం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇంగ్లీష్లో. ఇక్కడ సబ్జెక్ట్ ఏది వర్బ్ ఏది సింగ్, ఆబ్జెక్ట్ దేని గురించి చెప్తున్నాను, యాక్షన్స్ రిసీవ్ తీసుకునేది ఎవరు, వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. సాంగ్స్, సింగ్ సాంగ్స్ అని అంటామా? సాంగ్స్ సింగ్ అని అంటామా? సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడుతాను. ఇట్ ఈజ్ రైట్, దట్ ఈజ్ రాంగ్. ఇది రాంగ్, ఇది రైట్. ఓకే, ఇలా ట్రాన్స్లేషన్ అనేది సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసుకోవాలి. దానికి ఫార్ములా ఏంటి, ఇలా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్ములా ప్రకారం, దీని ప్రకారమే ఇంగ్లీష్లో తెలుగులో వాక్యాలని ట్రాన్స్లేట్ చేసుకునేటప్పుడు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరగాలి. అనదర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాము. మేము ఆటలు చూస్తాము అంటే గేమ్స్ చూస్తాము అంటాం కదా. చాలామంది సెల్లులో కానీ మామూలుగా కూర్చొని ఆడే వాళ్ళకి కొంతమందికి ఆట ఆడటం అంటే ఇష్టం, కొంతమందికి చూడటం అంటే ఇష్టం, ఆడటం. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మేము ఆటలు గేమ్స్ చూస్తాము వాచ్ అని ఉంది. కాబట్టి గేమ్స్ వాచ్ రైటా, లేకపోతే వాచ్ గేమ్స్ అని అంటామా? గేమ్స్ వాచ్ అనేది రాంగ్. తెలుగులో ఎలా ఇచ్చారో ఆ పదాలను ఇలా ట్రాన్స్లేట్ చేసుకోకూడదు. నేను సెంటెన్స్ ఫార్మేషన్ అని చెప్పా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్ములాలకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. వాచ్ గేమ్స్, మేము గేమ్స్ చూస్తున్నాము అని అనడం, ఇది రైట్. అసలు ఈ ఫార్మేషన్ అనేది ఎలా వస్తుంది, అసలు ఏది సబ్జెక్టు ఏది ఆబ్జెక్టు ఏది వర్బ్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. వచ్చేసరికి రూల్ ఫర్ బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్. దాంట్లో అసలు సబ్జెక్ట్ ఏమిటి, వర్బ్ ఏమిటి, ఆబ్జెక్ట్ అంటే ఏమిటి అంటే, సబ్జెక్ట్ అంటే ఏంటి, నేను, మేము, యు నువ్వు మీరు, దే వారు వాళ్ళు, ఈ అతను, షీ ఆమె, ఇట్ ఇది, దీని సబ్జెక్ట్ అంటాం. వర్బ్ అంటే ఏంటి, పని లేదా క్రియ, ఏదైనా పనిని గురించి తెలియజేస్తే దాన్ని వర్బ్ అంటాము. డూయింగ్ యాక్షన్, వాక్ నడవటం ఒక పనేగా. ఈట్ తినటం అది ఒక పని. డ్రింక్ తాగటం, అలవడం, వాష్ కడగటం ఇది ఒక పని, దీన్ని వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ హూ రిసీవ్స్ ద యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకున్న వాళ్ళని ఆబ్జెక్ట్ అంటారు. వర్బ్ తర్వాత వచ్చేదాన్ని మనం ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాము. ఇది సబ్జెక్ట్ అంటే వీటి కింద వర్బ్, ఆబ్జెక్ట్. ఇప్పుడు అసలు ఫార్ములాకి వెళ్ళి అసలు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్గా చూస్తే సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సెంటెన్స్ రాద్దాం. సెంటెన్స్ రాసేటప్పుడు సెంటెన్స్ హీ రీడ్ ఏ బుక్ ఉంది. హీ ఏంటి, సబ్జెక్ట్. రీడ్ ఏంటంటే చదవటం, అదొక పనే కాబట్టి వర్బ్. బుక్ దేని గురించి, అతను ఏది చదివాడంట, రిసీవ్ దేని గురించి, ఇది బుక్ గురించి కూడా, ఇది ఆబ్జెక్ట్. హీ రీడ్ ఏ బుక్, ఇది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ రీడ్ ఏ బుక్. దాని మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే అతను ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు అని అలా వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఇది మామూలుగా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఈ విధంగా. నెక్స్ట్ అనదర్ సెంటెన్స్ ఎగ్జాంపుల్గా ఇస్తాను.
ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి. ఏదంటే ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్. ఇట్ అంటే ఏంటి? వర్బ్. స్వీట్స్ దేని గురించి ఏం తిన్నారని చెప్తున్నారు? ఆబ్జెక్ట్. స్వీట్స్ని తిన్నారని చెప్తున్నారు. ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్. ఐ ఈట్ స్వీట్స్. నేను స్వీట్స్ తిన్నాను. దాని తెలుగు మీనింగ్ ఏంటి? నేను స్వీట్స్ తిన్నాను అని. సబ్జెక్టు, ఈట్ అనేది వర్బ్, స్వీట్స్ అనేది ఆబ్జెక్టు. ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఫార్ములాతో సెంటెన్స్ ఫార్ములా చేయాలి. అంతేగాని తెలుగులో వాక్యం ఉంది కాబట్టి తెలుగులో తర్వాత హీ బుక్ చదువుతాడు, రీడ్, ఇలా ట్రాన్స్లేట్ ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసుకోకూడదు. ఈ ఫార్మాట్లో చేంజ్ చేసుకుంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.